Ullangana of the gentleman's agreement. More and more jobs were given to Andhra people. State Reorganization Committee and Jawaharlal Nehru advised not to merge తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. అసలు ఈ మర్జర్ జరిగింది కూడా హైదరాబాద్ సిటీ కోసమే అనమాట. నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ నేను కూడా ఈ తెలంగాణ మూమెంట్ పార్ట్ అయిపోయినా అనమాట. Hello you legendary viewers, welcome back to the Hyper Local Civic Motor Vlogging channel. I'm your host Vishwateja Bandamedi and today's topic is going to be on the separation of Telangana State from Andhra Pradesh. అసలు తెలంగాణ స్టేట్ ఆంధ్రప్రదేశ్ నుంచి సపరేట్ అవ్వాల్సి ఎందుకు వచ్చింది, అసలు దీని హిస్టరీ ఏంటి, వాట్ ఆల్ హ్యాపెండ్ టు ది ఈవెంట్స్ ఆఫ్ ది సెపరేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ హౌ మచ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో మనం అసలు ఈ తెలంగాణ పార్టీషన్ హిస్టరీ అనేది తెలుసుకోవాలనుకుంటే వీ నీడ్ టు గో టు ప్రీ ఇండిపెండెన్స్ ఎరా అనమాట. సో ప్రీ ఇండిపెండెన్స్ ఎలా ఉంటుండే సినేరియో అంటే తమిళనాడు, పార్ట్స్ ఆఫ్ కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ టుగెదర్ వాజ్ వన్ మద్రాస్ స్టేట్ అనమాట. అండ్ ఇట్ వాజ్ అండర్ ది ప్రెసిడెన్సీ ఆఫ్ మద్రాస్ అండ్ టుడేస్ చెన్నై అనమాట. సో ప్రీ ఇండిపెండెన్స్ అలా ఉంటుండే అనమాట. అండ్ కమింగ్ టు తెలంగాణ, కాంబినేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర, కర్ణాటక అండ్ తెలంగాణ combined together was one Hyderabad state అనమాట, which was under the presidency of Nizams and Hyderabad was the capital city for that. Hyderabad region never came under the control of Britishers అనమాట, because Hyderabad Nizams used to pay huge amount of taxes to the Britishers అనమాట. And one of the only states in the entirety of India which was never under the control of Britishers. And this Madras region was entirely under the control of British pre-independence. So two separate states అనమాట, Kerala, Tamil Nadu, Andhra Pradesh, one separate state, Hyderabad entirely one separate state అన్నట్టు ఉంటుండే అనమాట ప్రీ ఇండిపెండెన్స్ అప్పుడు. పోస్ట్ ఇండిపెండెన్స్ ఏం జరిగిందంటే 1952 చూసుకున్నట్టయితే 1952లో దేర్ వాజ్ అ రెవల్యూషనరీ కాల్డ్ అస్ పొట్టి శ్రీరాములు గారు wanted separate Andhra Pradesh state అనమాట, because it is suppressing the regional people of Andhra Pradesh అనమాట, తెలుగు పీపుల్. అండ్ వాళ్ళకంటూ ఐడెంటిటీ ఉండాలి, వాళ్ళకంటూ వాళ్ళ ఆపర్చునిటీస్ వాళ్ళకు ఉండాలి. అండ్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ కన్సిడరింగ్ పొట్టి శ్రీరాములు వెంట ఇన్ టు ఎ హంగర్ స్ట్రైక్, బేసికలీ ఫాస్టింగ్ చేశారు అంటిల్ హిస్ డెత్. డ్యూరింగ్ దాట్ ఫాస్ట్ అన్ఫార్చునేట్లీ పొట్టి శ్రీరాములు గారు పాస్డ్ అవే. అండ్ ఆఫ్టర్ హిస్ పాసింగ్ అవే మూమెంట్, ఆంధ్ర ప్రదేశ్ మూమెంట్ వాజ్ ఎన్గల్ఫ్డ్ ఇన్ టు ఫ్లేమ్స్ అనమాట. లైక్ మేజర్ ట్రాక్షన్ అందుకుంది. పీపుల్ వేర్ రియలీ యాంగ్రీ దట్ పొట్టి శ్రీరాములు గారు పాస్డ్ అవే. అండ్ బికాస్ ద సినేరియో వాజ్ గెట్టింగ్ మోర్ అండ్ మోర్ అన్స్టేబుల్, సో సెంట్రల్ గవర్నమెంట్ థాట్ ఇట్ వుడ్ బీ better if we give a separate state to Andhra Pradesh to stop all the rallies and dharnas that were going on at that time. So 1953 lo official ga separate Andhra Pradesh state was formed, which was the first linguistic based state in the India. లాంగ్వేజ్ బేస్డ్ పైన ఒక స్టేట్ డివైడ్ అయింది ఫస్ట్ అంటే అది ఆంధ్రప్రదేశ్ అనమాట. దట్ వాజ్ ఇన్ 1953. అండ్ లేటర్ సెంట్రల్ గవర్నమెంట్ థాట్ దట్ సపరేట్ స్టేట్ షుడ్ బి గివెన్ టు ది పీపుల్ హూ స్పీక్స్ దేర్ ఓన్ లాంగ్వేజ్ అని చెప్పేసి స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ అనేది ప్రారంభించడం అనమాట. ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ మెయిన్ గోల్ వాజ్ టు సపరేట్ ది స్టేట్స్ బేస్డ్ ఆన్ వాట్ ద పీపుల్ యూస్ టు స్పీక్ ఇన్ దాట్ రీజియన్. దట్స్ వై బాంబే స్టేట్లోకి పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ని కలిపేసి మహారాష్ట్ర ఫామ్ చేసారు, బికాస్ మరాఠీ స్పీకింగ్ పీపుల్ వాజ్ ది మేజర్ అమౌంట్ ఆఫ్ పీపుల్ ఇన్ దట్ రీజియన్. అండ్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్ తీసుకొని మైసూర్ స్టేట్లోకి కంబైన్ చేసేసి కర్ణాటక స్టేట్ వాజ్ ఫార్మ్డ్, బికాస్ మెజారిటీ స్పీకింగ్ పీపుల్ వేర్ కన్నడ పీపుల్. అండ్ సిమిలర్లీ everybody thought Hyderabad state and Andhra Pradesh state were merged based on this factors considering only అని చెప్పేసి, but that is not true అనమాట. At that time the states reorganization committee as well as Jawaharlal Nehru garu was opposite to the fact to merge both Telangana and Andhra Pradesh అనమాట, because coastal Andhra movement was similar కదా, అక్కడ కూడా ఆంధ్ర మూమెంట్ అనేది స్టార్ట్ అయింది రీసెంట్లీ ఓన్లీ కదా. And similar thing would happen in Telangana, and Telangana people would protest against Andhra people for their own separate state, because previous situation anamata, like Chennai people were more advanced when compared to coastal Andhra people, and Telangana people
were not that much educationally forward when compared to coastal Andhra region, because that coastal Andhra region was under the influence of Britishers kada. So education became mandatory there. So that's why people were more educated basically. And Telangana region lo em jarigindante, since many great people, to all my salute ra. Let's get back into the video. అయితే ఈ కోస్టల్ ఆంధ్ర రీజియన్ పీపుల్ వేర్ ఎడ్యుకేషనల్లీ మోర్ ఫార్వర్డ్ అండ్ కంపేర్ టు తెలంగాణ పీపుల్, బికాస్ తెలంగాణ పీపుల్ యూస్ టు పే మోర్ ఫైన్స్ టు ది ల్యాండ్ లార్డ్స్ ఆఫ్ నిజాం అనమాట. ఎందుకంటే నిజాం యూస్ టు పే హెవీ అమౌంట్ ఆఫ్ ఫైన్స్ అనొద్దు, ట్యాక్సెస్ టు బ్రిటిషర్స్ కదా. ఆ ట్యాక్స్ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుండే? కామన్ పీపుల్ నుండి వస్తుండే. మై గ్రాండ్ ఫాదర్ టోల్డ్ మీ, when he was a child in 1940s, they used to pay tax to the Nizam anta, just for their livelihood anta, which was non-avoidable. Compulsory కట్టాలి. నువ్వు ఎంత తక్కువ స్టేజ్ నుంచి వచ్చినా, ఎంత ఎక్కువ స్టేజ్ నుంచి వచ్చినా, ఎవ్రీబడి యూస్ టు పే ట్యాక్స్ టు నిజాం. దట్స్ వై పేయింగ్ దోస్ ట్యాక్సెస్ అండ్ నిజాం పీపుల్ డిడ్ నాట్ కేర్ a lot for the interior regions of Telangana at that time. That's why education was not prominent back then. Also, there were no medical institutions and not a lot of healthcare basically in that time. ఒకవేళ ఎవరికైనా ఏమన్నా డిసీజ్ వస్తే డెత్ అనేది ఇంకా ఈజియర్ ఆప్షన్ ఉంటుండే. దట్ ఈస్ అ ఫ్యాక్ట్ బ్యాక్ దెన్. ఎందుకంటే దట్ మచ్ ఉండకపోతుండే అనమాట రూరల్ రీజియన్స్లో. ఏం కావాలనుకున్నా హైదరాబాద్కే రావాల్సి వస్తుండే హెల్త్ విషయంలో దేనికైనా కానీ. సో మై గ్రాండ్ ఫాదర్ టోల్డ్ మీ, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎ ఫ్యాక్ట్ అనమాట. లైక్ కామన్ పీపుల్ యూస్ టు పే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ taxes to Nizam, which in turn was not at all used for them. It was directly used to pay tax to the Britishers. Direct money, జనాల డబ్బులు అన్నీ బ్రిటిషర్స్కే వెళ్ళిపోతుండే అనమాట. అండ్ ఎట్ దట్ టైమ్ ఆల్సో హైదరాబాద్ వాజ్ ది రిచెస్ట్ క్యాపిటల్ ఆఫ్ ది ఎంటైర్ ఇండియా అనమాట, ది రిచెస్ట్ స్టేట్ ఆఫ్ ది ఎంటైర్ ఇండియా. అండ్ ఆల్ ఫ్యాక్టర్స్ కన్సిడరింగ్, సిన్స్ తెలంగాణ పీపుల్ ఆర్ నాట్ ఎడ్యుకేషనల్లీ ఫార్వర్డ్ వెన్ కంపేర్డ్ టు కోస్టల్ ఆంధ్ర రీజన్ పీపుల్, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ అండ్ జవహర్లాల్ నెహ్రూ అడ్వైజ్డ్ నాట్ టు మర్జ్ Telangana and Andhra Pradesh, because naturally Andhra people would come and take up more jobs basically అంతే. సో ఈ సిచ్యువేషన్ని ట్యాకిల్ చేయడానికి తెలంగాణ పీపుల్ని ఆంధ్ర పీపుల్ స్వాంప్ చేయొద్దు అనే ఉద్దేశంలో ఎ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ వాజ్ రోట్ ఇన్ 1956. సో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఏంటంటే తెలంగాణ పీపుల్కి కూడా ఫెయిర్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. వాటర్ ఫ్రమ్ గోదావరి రివర్ అండ్ కృష్ణా రివర్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ టు తెలంగాణ పీపుల్. ఆల్సో మోర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టు బి రీబిల్డ్ అండ్ మోర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ టు బి రీబిల్డ్. అన్ని సెక్టర్స్లో తెలంగాణ షుడ్ ఆల్సో బీ డెవలపింగ్ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ విత్ ది హెల్ప్ ఆఫ్ హైదరాబాద్ అనమాట. అసలు ఈ మర్జర్ జరిగింది కూడా హైదరాబాద్ సిటీ కోసమే అనమాట. ఇట్ వాస్ ప్యూర్లీ పొలిటికల్ అండ్ ఎకనామికల్ రీజన్స్ వల్లనే మర్జర్ అనేది జరిగిందనమాట. అండ్ బికాస్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ బోత్ తెలంగాణ లీడర్స్ అండ్ ఆంధ్ర లీడర్స్, ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్స్ అనేది రాసుకోబడ్డది. అండ్ రాసుకోబడి 2 states were merged at that time. But what happened later on by 1969 was ఉల్లంఘన ఆఫ్ ది జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ని ఫాలో అవ్వలేదు. మోర్ అండ్ మోర్ జాబ్స్ వేర్ గివెన్ టు ఆంధ్ర పీపుల్. మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ గోదావరి రివర్ అండ్ కృష్ణా రివర్ వేర్ గివెన్ టు ఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్స్ via canals. More amount of funds from Hyderabad basically were allocated and distributed to develop Andhra Pradesh, and almost no amount of money was spent in the development of educational institutions and basic rural development in Telangana. What happened was out of 13 medical institutions were built at that time by 1969, in which 8 of them were in Andhra region only, and remaining only few were constructed in Telangana. అండ్ ఇంకో పాయింట్ కూడా చెప్పడం మర్చిపోయినా ఏంటంటే, వెన్ పొట్టి శ్రీరాములు గారు డిడ్ ఎ స్ట్రైక్ ఇన్ 1952, I said that Andhra Pradesh state was given, and this capital of Andhra Pradesh state then was Kurnool anamata. Even then they had Kurnool state, they wanted Hyderabad because of those political and economical reasons. I'm not trying to hurt anybody's feelings, but this is what happened then. అందుకే both states అనేటివి మర్జర్ అయినాయి. అండ్ లేటర్ యాజ్ ఐ సెడ్ 1969లో ప్రొటెస్ట్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట, బికాస్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ వాజ్ నాట్ బీయింగ్ ఫాలోడ్ కరెక్ట్లీ. జై తెలంగాణ మూమెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట 1969లో. సో జై తెలంగాణ మూమెంట్లో కూడా 2 parties ఉండే అనమాట. వన్ పార్టీ ఏం ఆర్గ్యూ చేసిందంటే,
not a lot of jobs were being given to the Telangana region people, and mostly Andhra people ke job opportunities వస్తున్నాయి. అండ్ అనదర్ పార్టీ మోటో ఏంటి, ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే సపరేట్ తెలంగాణ స్టేటే ఇచ్చేసేయాలి, బికాస్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని వీళ్ళు ఆ డిసిషన్ తీసుకున్నారనమాట. యాజ్ ఐ సెడ్, those many other factors were water not being utilized, funds were not being utilized, and education was not prioritized in Telangana. ఇవన్నీ రీజన్స్ ముందు పెట్టేసుకొని తెలంగాణ సపరేట్ స్టేట్ కావాలనే ఫైట్ స్టార్ట్ అయింది. అండ్ న్యాచురల్లీ ఈ జాబ్స్ కోసం ఫైట్ చేసే గ్రూప్ కంటే తెలంగాణ సపరేట్ స్టేట్ కావాలనుకునే గ్రూప్ వాజ్ బిగ్గర్ అనమాట. దట్స్ వై 1969 ఏప్రిల్ 12లో తెలంగాణ ప్రజా సమితి పార్టీ అనేది ఆరంభమైంది. ఈ తెలంగాణ ప్రజా సమితి పార్టీ మెయిన్ గోలే తెలంగాణ సపరేట్ స్టేట్ కావాలని ఫైట్ చేయడం. అండ్ 1969లో పార్లమెంటరీ ఎలక్షన్స్ జరిగాయి. అండ్ అవుట్ ఆఫ్ 14 సీట్స్ ఇన్ ది తెలంగాణ రీజియన్, 10 సీట్స్ వేర్ వాన్ బై తెలంగాణ లీడర్స్ ఓన్లీ. అండ్ ఇంత మేజర్ సక్సెస్ వచ్చినా కానీ, సిన్స్ ప్రైమ్ మినిస్టర్ అట్ దట్ టైమ్ ఇన్ 1969 వాజ్ అగేన్స్ట్ a separate state of తెలంగాణ ఐడియా అనమాట. సో దట్స్ వై మేము ఇంకా ఫైట్ చేసి ఏం లాభం అని చెప్పేసి తెలంగాణ ప్రజా సమితి లీడర్స్ క్విట్ ద పార్టీ, అండ్ రిమైనింగ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి మర్జ్ అయిపోయారు అనమాట. అండ్ తెలంగాణ ప్రజా సమితి పార్టీ స్టార్ట్ అయిన ఇయరే ఎండ్ కూడా అయిపోయింది అన్ఫార్చునేట్లీ. బట్ ఇదే టైంలో దెర్ వాజ్ అనదర్ మూమెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, దట్ వాజ్ జై ఆంధ్ర మూమెంట్. సో ఈ జై ఆంధ్ర మూమెంట్ ఎందుకు స్టార్ట్ అయిందంటే, సిన్స్ జై తెలంగాణ మూమెంట్లో జనాలు వాంటెడ్ అనదర్ సపరేట్ స్టేట్ ఫర్ తెలంగాణ, అండ్ జై ఆంధ్ర మూమెంట్ వాజ్ సిమిలర్, దట్ దే వాంట్ అనదర్ స్టేట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. అండ్ జై ఆంధ్ర మూమెంట్ వాజ్ ఆల్సో స్లోడ్ డౌన్ బికాస్ సెంట్రల్ గవర్నమెంట్ సాటిస్ఫైడ్ సమ్ ఆఫ్ ది కండిషన్స్ ఆఫ్ జై ఆంధ్ర మూమెంట్. దట్స్ వై జై ఆంధ్ర మూమెంట్ అనేది కూడా కొంచెం స్లో డౌన్ అయిపోయింది ఇంకా. బట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ జై తెలంగాణ మూమెంట్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే వచ్చింది because people are not at all satisfied because gentleman's agreement was not being followed అనమాట. అండ్ ఇలా జరుగుతూ వచ్చి తర్వాత ఇన్ 1971 ది జై ఆంధ్ర మూమెంట్ వాజ్ ఆల్సో డిజాల్వ్డ్ ఫైనల్లీ. అండ్ జై తెలంగాణ మూమెంట్ అనేది కంటిన్యూ అవుతూనే వచ్చింది డిస్పైట్ ఆఫ్ మెనీ సెట్ బ్యాక్స్. పీపుల్ ఫాట్ కంటిన్యూస్లీ ఫర్ సపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. అండ్ అంత ట్రాక్షన్ లేకపోతుండే అంటిల్ 2001లో ఏం జరిగింది, కె చంద్రశేఖర్ రావు గారు ఫార్మ్డ్ అ న్యూ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి TRS ఇన్ 2001. సో ఈ తెలంగాణ రాష్ట్ర సమితి మెయిన్ గోల్ ఏంటంటే సపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఇట్ సెల్ఫ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ నుండి జై తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ సపరేట్ స్టేట్ మూమెంట్ అనేది ఒక జోర్లో నడిచింది, చాలా మొమెంటం అందుకుంది ఆఫ్టర్ కేసీఆర్ గారు. అంటిల్ 2009 ద మూమెంట్ వాజ్ గోయింగ్ ఆన్ గుడ్ ఇనఫ్. సో వాట్ హ్యాపెండ్ ఇన్ 2009 వాజ్ TRS పార్టీ అండ్ TDP తెలుగుదేశం పార్టీ కంబైన్డ్ అనమాట టు ఫార్మ్ ఎ కోalition గవర్నమెంట్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ దట్ టైమ్. బట్ అన్ఫార్చునేట్లీ రాజశేఖర్ రెడ్డి గారు వైసీపీ పార్టీ గెలిచిందనమాట అప్పుడు. అండ్ ఆల్సో in 2009 only Rajshekar Reddy garu passed away in the helicopter crash unfortunately. Since there was a void in who should become the next CM, Telangana movement అనేది మళ్ళీ ఫైర్ అందుకుంది అనమాట. సో ఈసారి ఏం జరిగింది, కేసీఆర్ గారు వెంట్ ఇన్ టు అ హంగర్ స్ట్రైక్ అగైన్, ఫాస్టింగ్, చనిపోయే వరకు నేను ఫాస్ట్ చేస్తా అంటిల్ మై కండిషన్స్ ఆర్ నాట్ బీయింగ్ సాటిస్ఫైడ్, దట్ ఈస్ ద కన్సిడరేషన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ సపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అని హంగర్ స్ట్రైక్ చేసిండు అనమాట, ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేసిండు. అండ్ ఈ టైంలో తెలంగాణ మూమెంట్ అనేది ఇంకా ఫైర్ అందుకుంది. మెనీ పీపుల్ కేమ్ అవుట్ ఆఫ్ దర్ హౌసెస్, మెనీ పీపుల్ కేమ్ ఆన్ టు ద రోడ్స్ ఆస్కింగ్ ఫర్ సపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆన్ నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, అండ్ బేసికలీ ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆల్సో ఇన్ సెంట్రల్ అనమాట in Delhi. Situation was getting out of control అని చెప్పేసి then the Union's Home Minister of India Chidambaram garu announced that a separate state for Telangana talks అనేటివి మేము కన్సిడర్ చేస్తున్నాము. అండ్ దే ఫార్మ్డ్ కమిటీ కాల్డ్ as శ్రీకృష్ణ కమిటీ. సో ఈ శ్రీకృష్ణ కమిటీ మెయిన్ గోల్ ఏంటంటే, ఈ జై తెలంగాణ మూమెంట్ వాళ్ళ క్లెయిమ్స్ కరెక్టేనా, జాబ్స్ అసలు తెలంగాణ వాళ్ళకి వస్తలేవా, వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతలేవా, ఫండ్స్ అలొకేట్ అవుతలేవా, తెలంగాణ పీపుల్ వాళ్ళ సపరేషన్ జరుగుతుందా అనేది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ రిపోర్ట్ తయారు చేయమని ఈ కమిటీ అనేది స్టార్ట్ కావడం జరిగింది.
అండ్ ఆఫ్టర్ రిపోర్ట్ ఆఫ్ శ్రీకృష్ణ కమిటీ అండ్ ఆఫ్టర్ మెనీ కన్సిడరేషన్స్ అప్పటికి కూడా ఇంకా ఫైట్ అనేది కంటిన్యూ అవుతూనే ఉన్నది ఫర్ సపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. అండ్ ఎట్ దట్ టైమ్ ఇన్ 2011 నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ నేను కూడా ఈ తెలంగాణ మూవ్మెంట్లో పార్ట్ అయిపోయాను అనమాట. సో ఇన్ 2011 ఐ యూస్ టు లివ్ ఇన్ సిద్దిపేట్ అనమాట. సో ఇన్ సిద్దిపేట్ నేను చెప్పిన కదా మా గ్రాండ్ ఫాదర్ ఇంతకుముందు వెన్ ఈ వాజ్ ఎ కిడ్ దే యూస్ టు పే taxes to Nizam. So my grandfather and Harish Rao and KCR garu were friends anamata. They were friends from 1994 if I am not wrong. They were friends from then. KCR garu valla illu Siddipet lo kattukodaniki my grandfather only provided the required raw material wood, because my grandfather used to own Srinivasa timber depot and mill in Siddipet, which was relatively famous in Siddipet. So from then they were friends anamata, my grandfather Harish Rao and KCR garu. So that's why my grandfather was also kind of inclined into this Jai Telangana movement and participated in many of the rallies alongside with Harish Rao, since Harish Rao Siddipet region lo operate chestadu kabatti. And also in 2001 fun fact, KCR garu came to my mom and dad's marriage anamata. My grandfather invited him and he came actually. These are the photos if you can see. So in 2011 when I was a little kid, my grandfather took me to one of these rallies that were happening in Siddipet. నాకు ఇంకా గుర్తుంది, సిద్దిపేట్ ఓల్డ్ బస్ స్టాండ్ అక్కడ ధర్నా చేస్తున్నారు ఫర్ సపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. మెనీ న్యూస్ అవుట్లెట్స్ వేర్ దేర్ and Harish Rao was also there. So my grandfather took me to Harish Rao and introduced me to him. మా మన్మడు అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసిండు. హరీష్ రావు గారు ఏమున్నారో నాకు ఇంకా గుర్తున్నది. నేను అడిగిండు అనమాట, మేము ట్రైన్ ఆపనికి పోతున్నాం వస్తావా అని అడిగిండు. నాకు అర్థం కాలే ఏం ట్రైన్ ఆపనికి పోతున్నారు, ఎందుకు ఆపనికి పోతున్నారు అని చెప్పి. నాకు ఏం అర్థం కాక మా తాతని చూసిన. మా తాతని చూసేసరికి ఏమన్నాడు, వస్తా అని చెప్పు మను, వస్తా అని చెప్పు అని అన్నాడు. నేనేమో వస్తా అని చెప్పిన నేను ఆయనకి. ఆయన ఏమన్నాడు, నా భుజం తట్టి షబ్బాష్ అన్నాడు, మనం ఫైట్ చేయాలి అని చెప్పిండు. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇంటికి పోయినాక నాకు క్లారిటీ వచ్చింది అనమాట, అచ్చా అంటే ప్రొటెస్ట్ జరుగుతుంది అని చెప్పేసి. అండ్ ఎట్ దట్ టైమ్ ఇఫ్ యూ రిమెంబర్ స్కూల్స్ వేర్ కంప్లీట్లీ షట్ డౌన్ ఫర్ ఎ వీక్ ఇన్ ది ఎంటైరిటీ ఆఫ్ తెలంగాణ ఆ టైంలోనే అనమాట. అండ్ అన్నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఐ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ ఆల్సో. నేను న్యూస్ పేపర్లో కూడా వచ్చిన అప్పుడు, బికాస్ యాజ్ ఐ సెడ్ న్యూస్ ఛానల్స్ వేర్ ఆల్సో దేర్ ఎట్ దట్ టైమ్. చూడండి ఇదే పేపర్, ఇదే ఫోటో. That is my grandfather, that is me, that is Harish Rao garu. And later finally after many considerations and reports later 2014 February 20 ki parliament lo bill anedi pass ayindi for a separate state of Telangana. And finally on June 2nd 2014 was a historical landmark in the entire history of India. Telangana was given a separate state and June 2nd was considered Telangana Formation Day. Finally ఎన్నెన్నో ఇయర్స్ ఆఫ్టర్ అండ్ ఆల్మోస్ట్ 5 decades later తెలంగాణ ఫైట్ కంటిన్యూడ్ అండ్ పీపుల్ గాట్ వాట్ దే వాంట్, అ సపరేట్ తెలంగాణ స్టేట్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ అండ్ దేర్ ఐడెంటిటీ. అండ్ థింగ్స్ యాక్చువల్లీ గాట్ బెటర్ ఆఫ్టర్ తెలంగాణ స్టేట్. కేసీఆర్ గారు బికేమ్ the first chief minister of Telangana, and after that a lot of projects came. తెలంగాణ రీజియన్లో ఎక్కువ వాటర్ స్టోరేజ్ అనేది చేసుకొని అక్కడ నుండి ఇరిగేషన్ అనేది చేశారనమాట. తెలంగాణ స్టైల్ ఆఫ్ ఇరిగేషన్ ఇలానే ఉంటుండే ఫ్రమ్ ఎ లాట్ ఆఫ్ సెంచరీస్ యాక్చువల్లీ. అండ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కేమ్, రిజర్వాయర్ ప్రాజెక్ట్స్ కేమ్ అండ్ రిజర్వాయర్ ప్రాజెక్ట్స్ వేర్ బిల్ట్. జాబ్ ఆపర్చునిటీస్ వేర్ స్టార్టెడ్ టు బీయింగ్ రోల్డ్ అవుట్. తెలంగాణ పీపుల్కి ఐడెంటిటీ రావడం అనేది స్టార్ట్ అయింది. And rural areas of Telangana were also started to develop anamata. I can clearly remember when I was a kid, Siddipetlo every day madhyanam almost 4 to 5 hours current పోతుండే అనమాట. బట్ ఆఫ్టర్ తెలంగాణ ద సిచ్యువేషన్ వాజ్ డిఫరెంట్. కరెంట్ పోవడం అనేది అయిపోయింది. కరెంట్ 24/7 ఉండడం స్టార్ట్ అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, రోడ్స్ డెవలప్ అయినాయి, ఫ్లైఓవర్స్ డెవలప్ అయినాయి, హైవేస్ డెవలప్ అయినాయి, కనెక్టివిటీ డెవలప్ అయింది, జాబ్ ఆపర్చునిటీస్ డెవలప్ అయినాయి, వాటర్ ఇరిగేషన్ డెవలప్ అయింది, ఫండ్స్ వేర్ బీయింగ్ యూటిలైజ్డ్ ప్రాపర్లీ ఆఫ్టర్ దెన్. సో ఫైనలీ తెలంగాణ పీపుల్ ఏమైతే కోరుకున్నారో దే హ్యావ్ అచీవ్డ్ ఇట్ ఫైనలీ ఇన్ 2014. అండ్ తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. And post that I don't want to comment what happened because I also don't know what happened.
like job opportunities were not being given from TRS basically. That's why ఇప్పుడు కాంగ్రెస్ రావాల్సి వచ్చింది. బికాస్ ఆఫ్ సోలీ దాట్ రీజన్ వీ డోంట్ నో వాట్ ఆల్ హ్యాపెండ్ బేసికలీ. ఎందుకు జాబ్స్ ఇవ్వలేకపోయారు, ఎక్కడ ప్రాబ్లమ్స్ జరిగినాయి అవి ఇవి అని చెప్పేసి. అండ్ ఆల్సో మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ వర్ ఆల్సో బిల్ట్ ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్. సో ఫైనల్లీ తెలంగాణ వచ్చింది ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆఫ్ స్ట్రగల్. దాట్ వాస్ ఇట్, ది ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ది పార్టీషన్ ఆఫ్ తెలంగాణ. I hope everybody understood what I'm trying to say here. Whatever I said is actually a fact. నేనేం గాల్లో చెప్పలేదు, ఇది కూడా అన్ని ఫ్యాక్ట్సే చెప్పిన. ఐ డోంట్ వాంట్ ఎనీబడీస్ ఫీలింగ్స్ టు గెట్ హర్ట్ హియర్. ఎందుకంటే దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. దిస్ ఈస్ నాట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, దిస్ ఈస్ యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్, ద హిస్టరీ. తెలంగాణకి బెటర్ జరిగింది ఎప్పుడైతే తెలంగాణ స్టేట్ అనేది ఇచ్చారో. తెలంగాణ యాక్చువల్లీ డెవలప్డ్ అ లాట్, లీప్స్ అహెడ్, లీప్స్. 10 yearsలో జరిగిన డెవలప్మెంట్ ఎన్నో సెంచరీస్ నుండి జరగలేదు అసలు తెలంగాణకి. అండ్ తెలంగాణ గాట్ వాట్ ఇట్ డిజర్వ్స్, ఫర్ విచ్ ఐ ఆమ్ గ్రేట్ఫుల్. అండ్ ఐ hope and I'm sure that all the Telangana people are grateful for that. So yeah, that concludes the history of the partition of Telangana and this video. If you have watched till the end, you are an absolute legend. So thank you for watching till the end. And if you are new to my channel, every Tuesday and Saturday నేను ఒక కొత్త వీడియో అప్లోడ్ చేస్తాను. So please consider subscribing to my channel. With that being said, I am your host Vishwateja and I'll catch you in the next one. Goodbye.